హలో నంద్యాల్ సామాజిక ప్రచార మాధ్యమం ఆధ్వర్యంలో ఇకో గణేష్ గ్రీన్ గణేష్ కాన్సెప్ట్ ను ప్రోత్సహిస్తూ శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ 36వ వార్డు కౌన్సిలర్ నాగిని రవి సింగారెడ్డి సహకారంతో ఉచిత వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక బేకర్స్ పార్క్ ప్రాంగణంలో నిర్వహించారు. కేవలం 2 గంటల్లో దాదాపు 1000 గణేష్ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శిల్ప మహిళా సహకార బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి వారి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ పూర్ణిమ మాట్లాడుతూ గో గ్రీన్ గణేష్ నినాదంతో హలో నంద్యాల వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం హర్షించదగ్గ విషయమన్నారు. యువతను మరియు పర్యావరణ హితాన్ని ప్రోత్సహించడంలో శిల్ప కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. హలో నంద్యాల వారు కోరిన వెంటనే వినాయక విగ్రహాలను స్పాన్సర్ చేసిన మా శిల్ప మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ సహజ సిద్ధంగా పొలాల్లో లభించే బంకమట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి నిమజ్జనం చేసే సందర్భంలో నీటిలో 6 గంటల్లో పూర్తిగా సులభంగా కరిగిపోయే విగ్రహాలు పంపిణీ చేస్తున్న హలో నంద్యాల టీం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రామ సంజీవరావు, ఆర్ఐ మాధవిరెడ్డి, డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు, హలో నంద్యాల టీం ప్రతినిధులు రాజా, మహబూబ్ బాషా, అక్రమ్, చాంద్ బాషా పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ రావట్లేదు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వినాయక చవితి పర్వదినం అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. హిందువులంతా కూడా కలిసి ఐకమత్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా జరుపుకునేటువంటి వేడుకగా దీన్ని అంతా కూడా స్వీకరిస్తాం. కాబట్టి రేపు వినాయక చవితి పండగ సందర్భంగా మట్టి వినాయకుణ్ణి పూజించాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. శాస్త్రానుసారంగా ఈరోజు శ్రీమతి నాగిని రవిసింగారెడ్డి గారు, శిల్ప మహిళా బ్యాంక్ చైర్మన్ గారు వారి యొక్క సూచన ప్రకారం ఇక్కడ మట్టి విగ్రహాలు అందరికీ అందజేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ద్వారా అందరూ మట్టి విగ్రహాలు పూజిస్తారు. కాబట్టి అందరూ చైతన్యవంతులై తప్పకుండా మట్టి విగ్రహాలు తీసుకొని స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది. దీన్ని కాస్త అందరం కాస్త ఉపయోగించుకుందాం. శుభం భూయాత్. ఈరోజు మనం ఇక్కడ మట్టి వినాయకులని మన విగ్రహాలు చేయబోతున్నాం. అది ఎందుకంటే పర్యావరక్షణ కోసం అని చెప్పి మన నాగిని రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు 1000 విగ్రహాలు పంచుతున్నాము. ఈ విగ్రహాలన్నీ ప్రతి ఒక్కరూ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఈ సంవత్సరం చేస్తున్నాం కదా, వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరూ మన నంద్యాల ప్రజలందరూ మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది అందరూ నిర్వర్తించాలని, వినాయక చవితి సందర్భంగా మన కమిటీ సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పెద్ద వినాయకుల్ని చేపించే విధానంలో ముందుగానే మట్టి వినాయకులు మాత్రమే చేయాలని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఏవైతే మనకి పర్యావరణానికి మనకి దెబ్బతింటుందో ఆ విగ్రహాలని చేయకూడదని మనం మనవి చేసుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరము వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసము మట్టి వినాయకుడిని పూజించాలనే నినాదంతో ఈ రోజు శిల్పా మహిళా సహకారి యొక్క చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగిని సింగారెడ్డి గారు పట్టణ ప్రజలందరికీ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు మేము ఇందులో పాల్గొన్నందుకు కూడా మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మట్టి వినాయకుల్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.